హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటారు? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక వ్యక్తి సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత తన ఫ్యామిలీకి తనకి ఏదైనా సడన్గా ఏదైనా జరిగినప్పుడు తన ఫ్యామిలీకి అంటూ ఒక భరోసా, తన తర్వాత తను లేకపోయినా కానీ ఒక ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం కోసం తీసుకునే ఇన్సూరెన్స్నే టర్మ్ ఇన్సూరెన్స్ అంటారండి. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్, రెండోది టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఒక 30 సంవత్సరాలు ఉంటే కనుక తను ఒక 40 ఇయర్స్, నెక్స్ట్ 70 ఇయర్స్ వచ్చే వరకు తనకి ఏదైనా రిస్క్ జరిగితే తన ఫ్యామిలీకి అంటే ఒక భరోసాను కల్పించేదాన్ని ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఏదైనా రిస్క్ జరిగితే లంసమ్ అమౌంట్ అనేది నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఆ 40 ఇయర్స్ ఏదైతే టర్మ్ పెట్టుకున్నా ఆ టర్మ్లో ఏది జరగకపోతే కనుక ఎటువంటి అమౌంట్ అయితే రిటర్న్ రాదు. అలాగే దీనిలో నెక్స్ట్ ఇంకో పాలసీ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. ఈ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఏదైతే 40 ఇయర్స్ టర్మ్ పెట్టుకున్నారో ఆ టర్మ్లో కనుక ఏదైనా రిస్క్ జరిగితే నామినీకి అమౌంట్ వస్తుంది. ఇన్ కేస్ ఏ రిస్క్ జరగకపోతే కనుక 40 ఇయర్స్ లోపు కంపెనీయే ఆ వ్యక్తికి ఏదైతే ప్రీమియం తను పే చేశాడో ఆ ప్రీమియంకి ఒక బెనిఫిట్స్ అనేవి యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంటుందండి. ఎవరికైనా ఈ పాలసీ తీసుకోవాలని ఉంటే ఏ పాలసీలు తీసుకోవాలి, ఇటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక నన్ను అయితే సంప్రదించండి. నా నెంబర్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఏ వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక స్పోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.